రైతు సోదరులకు నమస్కారం. మనం గత కొన్ని రోజులుగా ఈ సోలార్ ట్రాప్స్ అనేది తెలుగు 2 రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తున్నాం. అక్కడ నుంచి చాలామంది రైతుల దగ్గర నుంచి మనకి ఒక డౌట్ అనేది రిపీట్గా మళ్ళీ కాల్ చేస్తున్నారు. అదేంటంటే మనం వేరే కంపెనీల దగ్గర 3000 పెట్టి 5000 పెట్టి సోలార్ కొంటే అది నైట్ అంతా పనిచేస్తుందన్న, మందైతే 5-6 గంటలు మాత్రమే పనిచేస్తుంది, ఎక్కువసేపు పనిచేయట్లేదు, లేదు దీనికి వచ్చాక మనకి వాటర్ ఎంత పోయాలి, ఇలాంటి చాలా సమస్యలతో మనకు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒక సొల్యూషన్ ఇస్తాను. ఇది వచ్చాక పూర్తిగా సెన్సార్ మోడ్లో ఉంటుంది. ఈ సెన్సార్ మోడ్ ఏంటంటే ఎప్పుడైతే సూర్యరశ్మి ఆగిపోతుందో ఆటోమేటిక్గా దీని మీద లైట్ ఈ ప్యానల్ మీద ఎప్పుడైతే లైట్ పడుతూ ఆగిపోతుందో ఆటోమేటిక్గా ఈ లైట్ మనకి సోలార్ స్టార్ట్ అనేది అవుతుంది, అంటే లైటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మాత్రమే మనకి పురుగులు అనేవి ఆకర్షించబడతాయి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఒక 5 గంటలు 6 గంటల తర్వాత దానికి ఛార్జింగ్ అనేది అయిపోతుందో ఆటోమేటిక్గా ఇది ఆగిపోతుంది. ఇది ఎందుకని ఈ 5-6 గంటలే మాత్రం పనిచేసే విధంగా మనం దీనికి టైమింగ్ ఇచ్చామంటే, మనకు సాయంత్రం 6 గంటల నుండి నైట్ 10-11 గంటల వరకు మాత్రమే శత్రు పురుగులు ఉంటాయి. ఆ శత్రు పురుగులు మాత్రమే అరికట్టాలి. ఆ అర్ధరాత్రిలో కానీ లేదా తెల్లవారుజామున వచ్చే మిత్ర పురుగులని ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు. అంటే చాలామంది తెలియక ఏం చేస్తున్నారు, నైట్ అంతా పెట్టేసుకుంటామని ఆటోమేటిక్గా పెద్ద షోలార్లో కూడా వాళ్ళు ఆటో మోడ్ ఇస్తారు, అంటే మనకి ఎన్ని గంటలు పనిచేసే విధంగా లేదా ఆటో మోడ్లోనే ఇస్తారు. కానీ అలా పెట్టుకోకుండా ఏం చేస్తున్నారు, నైట్ అంతా పెట్టేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పంటకి ఉపయోగపడే మిత్ర పురుగులు కూడా మనకి డ్యామేజ్ అవుతాయి. అలా చేయకుండా ఉండటం కోసం మాత్రమే ఇది 5 నుంచి 6 గంటలు మాత్రమే వర్క్ చేసే విధంగా టైం సెట్ చేయడం జరిగింది. ఈ సోలార్ ప్యానల్ కూడా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఆటో సెన్సార్ మోడ్లో ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గుర్తుంచుకోవాలి. దీంట్లో సమస్య ఏం అడుగుతున్నారంటే, దీంట్లో వాటర్ ఎంత పోయాలి లేదా ఏమేమి కలపాలనుకుంటున్నారు. జస్ట్ 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు వాటర్, ఇక్కడ ఈ 1/2 వరకు వాటర్ పోసుకోండి. ఈ వాటర్లో మీరు ఏదైనా వేప నూనె లాంటిది కానివ్వండి, లేకుంటే క్లోరోఫైరిఫాస్ లాంటి ఏదైనా 25 లాంటి కెమికల్ కూడా దీంట్లో వేసుకోవడం అంటే ఏదైనా పురుగు పడ చనిపోతుంది. ఈ విధంగా మనకు ఒక కర్ర గనక పంట మీద 1 అడుగు నుంచి 1.5 అడుగుల హైట్లో కనుక, అంటే పంట హైట్ మీద 1 అడుగు నుంచి 1.5 అడుగుల హైట్లో, అంటే మన కూరగాయ పంటలకి కూడా 6 అడుగులు 7 అడుగులు హైట్ పెట్టకుండా మిరప తోటలకి అన్నిటికీ ఒకటే కర్ర, అంటే 6 అడుగుల కర్ర 5 అడుగుల కర్ర అలా కాదు, మరి ఏ పంట వేస్తున్నా దాని మీద 1 అడుగున్నర హైట్లో ఉండేటట్టుగా ఈ సోలార్ ట్రాప్ అనే దాన్ని సెట్ చేసుకుంటే మీకు అన్ని రకాల శత్రు పురుగులను కూడా ఇది ఆకర్షిస్తుంది. మనం గత 7 సంవత్సరాల నుంచిగా స్టిక్కీ ట్రాప్స్, ఫెర్మోన్ ట్రాప్స్ ఇస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ సోలార్ ట్రాప్ కూడా కొత్తగా తీసుకొచ్చాం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. గత కొద్ది రోజులుగా మనం 1150 రూపాయలకి తెలుగు 2 రాష్ట్రాలకు దీన్ని సప్లై చేస్తున్నాం. అదే ఆఫర్ కంటిన్యూషన్లో ఉంది. ఇంకెవరికి కావాలన్నా కాల్ చేయండి. 1150 రూపాయలకి తెలుగు 2 రాష్ట్రాలకు కూడా ఈ సోలార్ ట్రాప్ మనం పంపిస్తున్నాం. కాబట్టి ప్రతి రైతు కూడా గమనించండి. నమస్కారం.